Next today, another problem. In a right angle triangle, ABC, right angle is at B. Right angle is at B. If tan A is equal to root 3, tan A equal to root 3, then find the values of first one, sin A cos C plus cos A sin C. Second problem, cos A cos C minus sin A sin C. Solution given మనకి ఏమి ఇచ్చారు, ఇచ్చిన ఈక్వేషన్ లో గివెన్ tan A is equal to root 3. Tan A is equal to tan 60 degrees వాల్యూ ఏమవుతుందంటే అమ్మ 60 degrees అవుతుంది. ఏ క్యాన్సిల్ అవుతుంది, tan క్యాన్సిల్ అయ్యి A ఈక్వల్ టు 60 degrees వస్తుంది. ఇప్పుడు ఏ గివెన్ ఆల్రెడీ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ఏ ఆల్రెడీ ఇక్కడ మనకి 60 degrees ఫ్రేమ్ అయిపోయింది ఆల్రెడీ ప్రాబ్లం ద్వారా. Sum of three angles equal to 180 degrees అవుతుంది. అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. A ఈక్వల్ టు 60 degrees, B 90, C యాంగిల్ C యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. 60 plus 90 is equal to 150 plus angle C is equal to 180 degrees అవుతుంది. Angle C equal to 180 minus 150. ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే పాజిటివ్ వాల్యూ ఇస్ నెగిటివ్ వాల్యూగా చేంజ్ అవుతుంది. 180 minus 150 is equal to 30 degrees వస్తుంది. అంటే therefore యాంగిల్ A equal to 60 degrees, B equal to 90, యాంగిల్ C is equal to 30 degrees ఉంది. ఇది మనకు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ వాల్యూస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ని sin A cos C ప్లస్ cos A sin C ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే sin A ఈక్వల్ టు 60 degrees, cos C ఈక్వల్ టు 30 degrees ప్లస్ cos A 60 degrees, sin C 30 degrees. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని టెక్నోమెట్రిక్ టేబుల్ నుంచి నోట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. మనకి ఈ రెండు వాల్యూస్ని ఫస్ట్ టెక్నోమెట్రిక్ టేబుల్ని ఇక్కడ ఫ్రేమ్ చేసుకున్నాం. sin theta తీసుకుంటే 0 degrees, 30, 45, 60, 90. వీటిల్లో వాల్యూస్ 0, 1, 1/2, 1/√2, √3/2. సేమ్ cos theta అంటే రివర్స్ వస్తుంది. 1/2, √3/2, 1/√2, 1/2, 0. ఈ వాల్యూస్ని ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 60 degrees వాల్యూ √3/2,
రూట్ 3/2 ఇంటూ కాస్ 30 డిగ్రీస్ వాల్యూ రూట్ 3/2 ప్లస్ కాస్ 60 డిగ్రీస్ వాల్యూ 1/2 ఇంటూ సైన్ 30 డిగ్రీస్ వాల్యూ 1/2 రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది. 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1 2 ఇంటూ 2 4. ఇక్కడ డినామినేటర్లో 3/4 ప్లస్ 1/4 రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుందంటే 4 వస్తుంది. సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే 3 ప్లస్ 4 అంటే 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. 4/4 ఈక్వల్ టు 1. దీనికి మన దగ్గర ఒకటి ఫార్ములా ఉంది. దాన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే సైన్ ఆఫ్ నోట్ ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సేమ్ మనకి ఏ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, బి ప్లస్లో సి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే ఇది ఫార్ములా ప్రకారం చిన్న ఎగ్జాంపుల్ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 60 డిగ్రీస్ వచ్చింది, బి వాల్యూ 30 డిగ్రీస్ వచ్చింది. సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 నోట్ చేసుకుంటే ఎంత వస్తుందో వాల్యూ చూడండి. సైన్ 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1. ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం చేసిన అదే వాల్యూ వచ్చిందనమాట. మనం ఇక్కడ ఈ వాల్యూ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా యూజ్ చేసుకున్న మనకు సేమ్ ఆన్సర్ రిపీట్ అవుతుంది అనమాట. మనం ఈ ప్రాసెస్లో చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది చూడండి అమ్మ. ఇక్కడ సైన్ ఆఫ్ మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన మనం ఈ ఫార్ములా యూజ్ చేసిన సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది యాక్చువల్గా మీకు టెక్స్ట్ బుక్లో లేదు, మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లేదు. ఇది మనకి ఇంటర్మీడియట్ బేస్లో ఉంటుంది. ఇవన్నీ మనం ఇక్కడ 10th క్లాస్ వల్ల యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఐఐటి లెవెల్లో ఉపయోగపడుతుంది. ఆబ్జెక్టివ్ టైప్కి బాగా ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మీకు ఇది ఈ మోడల్లో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ అదే విధంగా సెకండ్ ఫార్ములాని ఫాలో అప్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లమ్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకు దీంట్లో కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ఏ ఈక్వల్ టు 60 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసాం. కాస్ సి అంటే 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ సైన్ 60 డిగ్రీస్ సైన్ 30 డిగ్రీస్. ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 60 డిగ్రీస్ వాల్యూ 1/2 ఇంటూ కాస్ 30 డిగ్రీస్ వాల్యూ రూట్ 3/2 బై మైనస్ సైన్ 60 డిగ్రీస్ వాల్యూ రూట్ 3/2 సైన్ 30 డిగ్రీస్ వాల్యూ 1/2. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 1 ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు రూట్ 3. డినామినేటర్ 2 ఇంటూ 2 4 మైనస్ రూట్ 3 ఇంటూ 1 రూట్ 3 బై 2 ఇంటూ 2 4. దీనికి ఒకదానికి పాజిటివ్ వాల్యూ ఉంది, అనదర్ దానికి నెగిటివ్ వాల్యూ ఉంది. ఈ రెండు సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0 వస్తుంది. దీనికి సంబంధించిన మనకి చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు ఇందాక ఆల్రెడీ ఒక ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా సేమ్ మనకి కాస్ మీద కూడా ఒక ఫార్ములా ఉంది. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సైన్ ఏ సైన్ బి. మీకు ఇక్కడ చిన్న చేంజ్, సి ప్లస్లో బి ఒకటే మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. రిమైనింగ్ సేమ్ ఫార్ములా. ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్రెడీ ఈ వాల్యూ మొత్తం మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, మనకి 0 వచ్చింది. ఇప్పుడు సింపుల్గా దీంట్లో మనకి ఈ ఫార్ములాను ఉపయోగించుకుని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ ఈక్వల్ టు మనం ఏ డిగ్రీస్ తీసుకున్నాం 60 డిగ్రీస్ ప్లస్ కాస్ 30 డిగ్రీస్ అంటే బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇక్కడ మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి కాస్ 90 డిగ్రీస్ వస్తుంది.
కాస్ 90 డిగ్రీస్ వాల్యూ మన టేబుల్ ప్రకారంగా చూసుకుంటే వాల్యూ ఎంత ఉంది మనకి 0 వచ్చింది. మనం ఆల్రెడీ అదే ప్రాబ్లమ్ని క్యాలిక్యులేషన్ పార్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా వచ్చింది, ఎంత వచ్చింది మనకి వాల్యూ 0 వచ్చింది. ఈ రెండు ఆన్సర్స్ ఒకే రకంగా ఉన్నాయి చూడండి. అంటే ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసినా ఒకటే వస్తుంది, లేదు ఈ ఫార్ములా నోట్ చేసి మన ఎగ్జామ్లో డైరెక్ట్గా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఎలా చేసినా సరే సేమ్ మార్క్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట మీకు. నెక్స్ట్ అనదరంగా మీకు కొన్ని ఫార్ములాస్ నేర్పుతున్నాను చూడండి ఒకసారి. ఇందాక సైన్ ఏ ప్లస్ బి ఎలా రాసుకున్నామో సైన్ ఏ మైనస్ బి రాసుకుంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకుని ఉన్నాం కాబట్టి కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ ఇందాక ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ సైన్కి మాత్రం సేమ్ సింబల్ ఉంటుంది మనకి. ఇక్కడ సైన్ ఏ సైన్ బి సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ అనదర్ ఫార్ములా టాన్స్లో కూడా చూసుకుంటే tan a plus b is equal to tan a plus tan b by 1 మైనస్ ప్లస్ కి ఆపోజిట్ సింబల్ రావాలి కింద, tan a ఇంటూ tan b. అనదర్ వన్ tan a మైనస్ b is equal to tan a మైనస్ tan b by 1 ప్లస్ ఆపోజిట్ సింబల్ మైనస్ వచ్చింది కాబట్టి కింద ప్లస్ వస్తుంది, tan a ఇంటూ tan b. ఇవి మనకి షార్ట్ కట్ మెథడ్లో ఉపయోగించుకోవడానికి ఈ ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫార్ములా ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి and a triangle XYZ if angle A and angle X are acute angles such that cos A equal to cos X, cos A equal to cos X, then show that angle A equal to angle X, angle A equal to angle X. ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ if angle A and angle X are acute angles such that cos A equal to cos X, then show that angle A equal to angle X అని ప్రూవ్ చేయాలి. మనం ఆల్రెడీ ఆ రెండు acute angles కాబట్టి ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాని తీసుకుందాం. డేటాని తీసుకుంటే మనకి ఇచ్చింది ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ అండ్ ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ X ఈక్వల్ టు acute angles అన్నాడు. ఫస్ట్ మనం దానికి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. ఏబిసి 90 degrees ఉంటుంది, ఏ వరకు వచ్చేప్పటికి acute angle ఉంటుంది ఫామ్ అయింది. acute angle means angle is 0 to between 90 degrees is called a acute angle. Another one,
XYZ XYZ యాంగిల్ X కూడా ఎక్యూట్ యాంగిల్ ఫ్రేమ్ అయింది. ఇక్కడ మనం రెండు తీసుకుంది కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నాం, కాకపోతే యాంగిల్ X అండ్ యాంగిల్ A ఈక్వల్ టు ఎక్యూట్ యాంగిల్స్ అయింది. మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఫస్ట్ కాస్ A తీసుకున్నాం అనుకోండి, గివెన్ కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ X అని ఇచ్చారు. ఫస్ట్ కాస్ A తీసుకుంటే కాస్ A మీన్స్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ కాస్ ఏ అంటే ఈ ట్రయాంగిల్ మనం యూజ్ చేసుకోవాలి, ఏబిసి అనేది. ఎడ్జసెంట్ సైడ్ అంటే యాంగిల్ ఏకి ఎక్యూట్ యాంగిల్ కి సైడ్ ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే ఏబి ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. 90 degrees ఆపోజిట్ గా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ కింద కౌంట్ చేస్తాం. నెక్స్ట్ కాస్ ఎక్స్ సేమ్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. XY బై XZ అవుతుంది. XY బై XZ ఈ రెండు మనకి ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఈ టూ సైడ్స్ కూడా ఏమవుతాయి మనకి AB బై AC ఈజ్ ఈక్వల్ టు XY బై XZ అవుతుంది. XY బై XZ అవుతుంది. అంటే వాటి యొక్క ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో AB బై XY ఈజ్ ఈక్వల్ టు AC బై XZ అవుతుంది. AC బై XZ అంటే ఇక్కడ మనకి రిలేటెడ్ గా ఈ రెండు కూడా సేమ్ రేషియోలో రాసుకున్నాం. సేమ్ రేషియోలో అంటే AB బై XY AC బై XZ ఈ రెండింటిని సేమ్ రేషియోలో రాసుకున్నాం. ఎప్పుడైతే రాసుకున్నామో ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ అయినాయి కాబట్టి వీటిని ఒక కాన్స్టెంట్ వాల్యూకి ఈక్వల్ చేద్దాం. AB బై XY ఈజ్ ఈక్వల్ టు AC బై XZ ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాం. అసలు ఇవన్నీ రాయడానికి రీజన్ ఏంటి? మనం యాంగిల్ X ఈ రెండు ట్రయాంగిల్స్ ఫస్ట్ కాంక్రెంట్ అండ్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయగలిగితేనే యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ X అని మనం ప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే వీటి యొక్క రేషియోస్ అన్ని సిమిలర్ గా ఉన్నప్పుడు మాత్రమే SSS ప్రాపర్టీ ప్రకారం యూజ్ చేస్తే అప్పుడు మనకి రెండు ట్రయాంగిల్స్ మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయినాయో యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ X అవడానికి అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు AB బై XY ఈజ్ ఈక్వల్ టు K AB బై XY ఈజ్ ఈక్వల్ టు K అవుతుంది. దీన్ని AB ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ XY అవుతుంది. K ఇంటూ XY. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. AC బై XZ ఈజ్ ఈక్వల్ టు కూడా K కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. అంటే AC ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ XZ అవుతుంది. K ఇంటూ XZ అవుతుంది. ఇప్పుడు దాని ఫస్ట్ మన యొక్క ఈ రెండు సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉన్నాయని మనం ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫస్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అండ్ XYZ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హియర్ ABC and XYZ are two right angle triangles. Right angle triangles. By Pythagoras theorem, the square of hypotenuse is equal to the sum of the squares of other two sides. అంటే దాని ప్రకారం AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? BC స్క్వేర్. అంటే BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ అవుతుంది. AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఇది ఇన్ ట్రయాంగిల్ ABC. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ XYZ XZ square is equal to XY square plus
వైజెడ్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది వైజెడ్ తీసుకోవాలి. వైజెడ్ ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ రేషియో వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. ఆ రేషియోస్ ప్రకారం ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు బీసీ స్క్వేర్ బై వైజెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ చేసుకుంటున్నాం బై ఎక్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ దీన్ని స్క్వేర్స్ తీసేసినప్పుడు ఓన్లీ సైడ్స్ తీసుకుంటే వైజెడ్ తీసుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ బై ఎక్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. ఎక్జెడ్ స్క్వేర్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఏసీ అంటే వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. కే ఇంటూ ఎక్జెడ్ అని, కే ఇంటూ ఎక్జెడ్, కే ఇంటూ ఎక్స్జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అంటే కే ఇంటూ ఎక్స్వై, కే ఇంటూ ఎక్స్వై హోల్ స్క్వేర్ అవుతుంది బై ఎక్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ గా రాసుకోవచ్చు. వీటిని నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఇక్కడ స్క్వేర్ తీసుకున్నప్పుడు కేకి స్క్వేర్ అవుతుంది, ఎక్జెడ్ కూడా స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ ఇంటూ ఎక్జెడ్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్వై స్క్వేర్, కే స్క్వేర్ ఇంటూ ఎక్స్వై స్క్వేర్ బై ఎక్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. ఫస్ట్ వాటిలోంచి న్యూమరేటర్లోంచి కే స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి కే స్క్వేర్ని కామన్ తీద్దాం. అంటే అప్పుడు ఏం మిగులుతుంది మనకి ఇక్కడ ఎక్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ బై ఎక్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. ఈ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ వచ్చింది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు కే వచ్చింది. అసలు మనం తీసుకుంది ఏంటి ఇక్కడ మన వాల్యూస్ బీసీ బై వైజెడ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొచ్చింది మనకి కే అనే వచ్చింది. ఫస్ట్ మనం తీసుకున్న దాని ప్రకారం ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏబి బై XY is equal to AC by XZ is equal to K అనుకున్నాం. ఈ K వాల్యూ ఎప్పుడైతే అనుకున్నామో కాన్స్టెంట్ ఉందని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఓవరాల్గా ఏమొచ్చింది మనకి AB by XY is equal to AC by XZ is equal to BC by YZ is equal to K అన్నాడు. అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ సేమ్ రేషియోలో వచ్చినాయి. అన్నీ కూడా ఒక సేమ్ కాన్స్టెంట్ వాల్యూకి ఈక్వల్ అయినాయి. ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి అంటే అమ్మ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ XYZ అయిందో వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి అంటే సేమ్ రేషియోలో ఉన్నట్టు అవుతాయి అన్నమాట. అంటే దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ చేసుకోవచ్చు.